హలో ఆల్ మై ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ mkdzines. చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి. సారీ అండి, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సింగిల్ డిజిట్లో ఉన్న నా ఛానల్ని డబల్ డిజిట్కి ప్రమోట్ చేసినందుకు 30+ సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి. సో వాళ్ళందరికీ పేరు పేరున వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు వేరు, ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు వేరు కదా. అంటే నా గురించి తెలియకుండా నాలో కంటెంట్ ఉందని గుర్తించి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటారు చూడండి, అది వేరే లెవెల్ అనమాట. సో అందుకోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 30+ మెంబర్స్ అనేది నాకు అనేది వెరీ ప్రీషియస్ అంతే. సో ఇక సోదాపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాము? బ్లాగ్స్, బేసిక్ ప్యాటర్న్ మేకింగ్ ఆఫ్ బ్లాగ్స్ ఎలా తయారు చేయాలి, ఏంటి కస్టమైజ్డ్ డిజైన్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటున్నాం కదా. అసలు బ్లాగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే 3 టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ ఉంటాయండి. నేను డైరెక్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతున్నాను. 3 టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్ ఫిట్టింగ్ బ్లాగ్, దీన్నే మనం కస్టమైజ్డ్ బ్లాగ్ అని కూడా అంటాము. అంటే మీ బాడీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా మీ బాడీకి కస్టమైజ్ అయ్యే విధంగా ఒక బ్లాగ్ని తయారు చేయడాన్ని కస్టమైజ్డ్ బ్లాగ్ అంటారు. ఈ కస్టమైజ్డ్ బ్లాగ్ అనేది ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇది బాడీకి ఫిట్ అయి ఉంటుందన్నమాట. లైక్ సెలబ్రిటీస్ కస్టమైజ్ చేయించుకుంటారు కదా ఒక డ్రెస్ కానీ ఏదైనా, అవన్నీ ముందు బ్లాగ్స్ రూపంలో తయారు చేస్తారు. వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళ మెజర్మెంట్స్కి తగ్గట్టు ఒక బ్లాగ్ని ప్రిపేర్ చేసి ఒకటి డ్రాప్ చేయడమో, లేదంటే వాళ్ళ మెజర్మెంట్స్కి తగ్గట్టు దాన్ని రెడీ చేసిన తర్వాత డాట్స్ ఎంటర్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రాసెస్ అంతా ఉంటుంది. దాన్ని క్లోజ్ ఫిటెడ్ బ్లాక్ అంటారు. సో ఈ ఒక్క క్లోజ్ ఫిట్టింగ్ బ్లాక్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పింటక్స్ ఆర్ డాట్ మ్యానిపులేషన్, గ్యాదరింగ్ అండ్ అలాగే ప్లీట్స్, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని, మోడల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఒక బేసిక్ బాడీ బ్లాక్ మన దగ్గర ఉన్నట్లయితే. సో అందుకోసమే మ్యాక్సిమం 90% యూస్ చేసే బ్లాక్ ఏదైనా ఉంది అంటే అది ఫిట్టెడ్ బాడీ బ్లాక్, దట్ ఈస్ ఆల్సో కస్టమైజ్డ్ బాడీ బ్లాక్ అనమాట. సో ఈ ఒక్క బ్లాక్ మనం నేర్చుకుంటే ఏ ప్యాటర్న్ అయినా ఈజీగా మనం డ్రా చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈజీ ఫిట్టింగ్ బ్లాక్. ఈజీ ఫిట్టింగ్ బ్లాక్ అంటే ఏంటి అంటే లైక్ షర్ట్స్, కుర్తీస్ ఆర్ జెంట్స్ కుర్తాస్ ఉంటాయి కదా, కొంచెం ఫ్రీ మూమెంట్ ఉంటాయి అన్నమాట, బాడీకి బ్రీతబుల్గా ఉంటాయి. సో వాటిని ఫిట్టింగ్ బ్లాక్స్ కాకుండా ఈజీ ఫిట్టింగ్ బ్లాక్స్ అంటారు. అంటే ఈజీగా క్యారీ చేయగలము, బ్రీతబుల్గా ఉంటాయి అని అర్థం. సో అవి. ఇంకొకటి ఉంటుంది జాకెట్ బ్లాక్స్, అంటే టైలర్ మేడ్ జాకెట్ బ్లాక్స్, అంటే బాంబర్ జాకెట్ అంటారు కదా అవి, లేదంటే ఓవర్ కోట్స్, జాకెట్స్, ఇవన్నీ కూడా టైలరింగ్ జాకెట్స్లోకి వస్తాయన్నమాట. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ బేసిక్గా ప్యాటర్న్ మేకింగ్లో ఉండేవి 3 బ్లాక్స్ అండి. క్లోజ్ ఫిట్టింగ్ బ్లాక్, ఈజీ ఫిట్టింగ్ బ్లాక్, టైలర్ మేడ్ బ్లాక్స్, ఈ 3 ఉంటాయి. సో టైలర్ మేడ్ బ్లాక్స్తో మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, అది చాలా కష్టం కూడా. నేను ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసేది క్లోజ్ ఫిట్టింగ్ బ్లాక్, ఈజీ ఫిట్టింగ్ బ్లాక్. ఫస్ట్ మనం క్లోజ్ ఫిట్టింగ్ బ్లాక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. క్లోజ్ ఫిట్టింగ్ బ్లాక్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా మన బాడీకి తగ్గట్టు కస్టమైజ్ చేసుకునేది అని. సో దానికి తగ్గట్టు అనమాట. ఇక్కడ పిక్చర్లో ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి. క్లోజ్ ఫిట్టింగ్ బ్లాక్ అంటే ఇలా ఉంటుంది. సో దీంట్లోనే మన బాడీ మెజర్మెంట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుని ఎంతెంత మెజర్మెంట్స్ కావాలి అనేది మనం సెట్ చేసుకుని మన బాడీకి తగ్గట్టు అమర్చుకుంటాం. ఓకే, ఇంకో పిక్చర్ ఏంటి అంటే ఈజీ ఫిట్టింగ్ బ్లాక్. ఇది డాట్ అనేది చిన్నగా ఉంటుంది. మీకు చూసారా, షోల్డర్ లైన్లో డాట్ అనేది ఫస్ట్ బ్లాక్కి కొంచెం ఎక్కువ విడ్త్ వస్తుంది, దీనికి తక్కువ విడ్త్ వస్తుంది. అంటే వేసుకున్నప్పుడు ఈజీగా క్యారీ చేయగలం అన్నమాట. సో దీన్ని ఈజీ ఫిట్టింగ్ బ్లాక్ అంటాము. సో ఓకే, ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు తీసుకున్నా కూడా బాడీ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఆ బ్లాక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం బ్యాక్ బాడీ లెంత్ నుంచి, బ్యాక్ బాడీస్ ప్యాటర్న్ నుంచి బేస్ చేసుకొని మాత్రమే ఫ్రంట్ బాడీస్ అనేది వస్తుంది. ఫ్రంట్ బాడీస్ని బేస్ చేసుకుని బ్యాక్ బాడీ రాదు. ఏ ప్యాటర్న్లో అయినా చూడండి, బ్యాక్ని బేస్ చేసుకొని మాత్రమే ఫ్రంట్ అనేది డ్రా చేస్తామన్నమాట.
ఓకే. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్న విధంగా నెక్ స్టార్టింగ్ నుంచి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద బోన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అది నాప్ అంటారు. ఆ నాప్ దగ్గర నుంచి వేస్ట్ వరకు ఎంతైతే లెంత్ ఉందో, ఎంతైతే మెజర్మెంట్ ఉందో దాన్ని మనం మెజర్ చేసుకుంటాం. దాన్ని రీడింగ్గా తీసుకుంటాం అన్నమాట. ఇది బ్యాక్ బాడీ యొక్క నాప్ టు వేస్ట్ లెంత్. అర్థమైంది కదా? నాప్ టు వేస్ట్ లెంత్ అంటే మీ కాలర్ ఎక్కడైతే ఎక్కుతుందో పైకి, అక్కడి నుంచి మీ వేస్ట్ ఎంతవరకు తీసుకోవాలనుకుంటున్నారో అక్కడి వరకు ఉండే లెంత్ని నాప్ టు వేస్ట్ లెంత్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ షోల్డర్ టు వేస్ట్ లెంత్. బ్యాక్లోనే షోల్డర్ నుంచి అట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద షోల్డర్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ ఆఫ్ ద వేస్ట్, మీ వేస్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఉండేదాన్ని షోల్డర్ టు వేస్ట్ లెంత్ అంటాము. అలాగే ఈ షోల్డర్ టు వేస్ట్ లెంత్ తీసుకునేటప్పుడు మీ నీ ఎక్కడైతే టచ్ అవుతుందో ఇమేజ్లో చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా అక్కడి వరకు తీసుకోండి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లెంత్ ఫర్ బ్యాక్. సో ఇప్పుడు ఫ్రంట్కి వద్దాం. బ్యాక్లో మనం తీసుకోవాల్సిన 2 లెన్స్ అనేవి అయిపోయినాయి. మ్యాక్సిమం మనకు కావాల్సింది ఆ 2 లెన్స్ మాత్రమే అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి హైయెస్ట్ షోల్డర్ పాయింట్ నుంచి వేస్ట్ వరకు ఎంతైతే లెంత్ ఉందో ఇంక్లూడింగ్ యువర్ బర్స్ట్, అక్రాస్ యువర్ ఫుల్లెస్ట్ బర్స్ట్ పార్ట్ దగ్గర నుంచి ఇంక్లూడ్ చేసుకుంటూ బర్స్ట్ పైనే ఓవర్లాప్ అయ్యే విధంగా మనం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓవర్లాప్ అయ్యే విధంగా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు షోల్డర్ స్ట్రిప్, ఇది కాకుండా మీరు ఫుల్ షోల్డర్ తీసుకున్నా సరిపోతుంది. షోల్డర్ స్ట్రిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో అది తీసుకోండి. ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే. ఫుల్ షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో అది మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే షోల్డర్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ నుంచి మీ వేస్ట్ మీ షోల్డర్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ నుంచి హై నెక్ ఆఫ్ ద పాయింట్ ఎక్కడి వరకు వీడియోలో చూపించిన విధంగా ఆ లెంత్ ఎంతైతే ఉందో అది కూడా మార్క్ చేసుకోండి. లేదు అది మాకు మార్క్ చేయడం రావట్లేదు, రీడింగ్ రావట్లేదు అంటే ఇట్స్ ఓకే. దానికి కూడా ఒక ఫార్ములా ఉంది, అది మీకు ప్యాటర్న్ కట్ చేసినప్పుడు చెప్తాను. ఓకే. ఇప్పుడు నెక్ సర్కంఫరెన్స్ లెన్స్ అయిపోయాయి. ఇప్పుడు సర్కంఫరెన్స్ చూడాలి. అంటే నెక్ సర్కంఫరెన్స్ ఎంత అంటే ఓకేనా, నెక్ సర్కంఫరెన్స్ అంటే నెక్ యొక్క చుట్టుకొలత ఎంత అనేది మనం తీసుకోవాలి. ఇది ఎప్పుడు ఎలా తీసుకోవాలి అంటే నెక్ చుట్టూ టేప్ పెట్టినప్పుడు ఒక ఫింగర్ గ్యాప్ ఉండాలి. ఒక ఫింగర్ లోపలికి వెళ్ళేంత లూజ్, అంటే నెక్ అనేది ఈజీగా మూవ్ అయ్యేంత లూజ్గా ఉండాలి. మరీ టైట్గా పెట్టేయకూడదు, అలాగని లూజ్ కాదు. ఒక ఫింగర్ గ్యాప్, మీరు నెక్ రౌండ్ సర్కంఫరెన్స్ మెజర్ చేసినప్పుడు లూజ్ అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు బర్స్ట్ అపెక్స్ టు అపెక్స్ అంటే మీ అపెక్స్ టు అపెక్స్ మధ్యలో ఆ గ్యాప్ ఎంతైతే ఉందో దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఇంక్లూడింగ్ మీరు రీడింగ్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే చెప్పాను కదా దీనికి కూడా ఫార్ములా యూస్ చేసి కూడా మనం డ్రా చేయొచ్చు అనమాట. ఆర్ మాన్యువల్గా కూడా వస్తుంది, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చెస్ట్ సాగింగ్ ఉన్న వాళ్ళకి లేదంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేను రీడింగ్ అనేది తీసుకోమని చెప్తున్నాను. ఓకే. అపెక్స్ టు అపెక్స్ పాయింట్లో మనకి డిస్టెన్స్ ఎంత ఉన్నది అనేది మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ బర్స్ట్. ఓకే. ఇప్పుడు బర్స్ట్ సర్కంఫరెన్స్ అంటే మన మిడిల్ బర్స్ట్ యొక్క చుట్టుకొలత తీసుకోవాలి. ద మెయిన్ కీ ఇంపార్టెంట్ రీడింగ్ అనేది ఇదే అనమాట. సో మన బర్స్ట్ రౌండ్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 36 మీ బర్స్ట్ అనుకోండి, దానికి +2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మనం ప్యాటర్న్ మేకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో 36 అయితే 38 తీసుకోవాలి, 38 అయితే 40 తీసుకోవాలి. సో ఇది ఎందుకు అనేది ప్యాటర్న్ మేకింగ్లో నేను మీకు డ్రా చేసేటప్పుడు చెప్తాను, ఎందుకు ఏమిటి అనేది. అర్థమైంది కదా. ఇప్పుడు మనం కరెక్ట్ రీడింగ్ ఏంటి అంటే బర్స్ట్ రీడింగ్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం చుట్టూ కూడా హారిజాంటల్గా ఉండేలాగానే తీసుకోండి. ఫ్రంట్ టేప్ పైకి వెళ్ళిపోయినా కిందకి వెళ్ళిపోయినా అది రీడింగ్ కరెక్ట్గా రాదు. ఓకేనా. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ కూడా సేమ్ అండి. వేస్ట్ సర్కంఫరెన్స్, వేస్ట్ చుట్టుకొలత ఎంతైతే ఉందో అది కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే. రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు బ్లాక్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే. వేస్ట్ ఎంతైతే మెజర్ చేసామో అంతే ఉండాలి. అలాగని మరీ టైట్గా చేయొద్దు. జస్ట్ మీకు కంఫర్ట్ లెవెల్, మీకు ఒక ఫింగర్ గ్యాప్ ఉండేటంతగా ఏ మెజర్మెంట్ అయినా మీరు బ్లౌజ్కి అయినా తీసుకోండి. ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి
అక్కడ అలా మనం మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీ బర్స్ట్ పాయింట్ షోల్డర్ టు అపెక్స్ పాయింట్ ఎంతైతే ఉందో అది కూడా మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రమ్ హైయెస్ట్ షోల్డర్ టు బర్స్ట్ పాయింట్ ఆ లెంత్ ఎంతైతే ఉందో అది కూడా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో బేసిక్గా బాడీస్ బ్లాక్కి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే ఇవేనండి, ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఇంకా చాలా ఉంటాయి, బ్యాక్ అక్రాస్, ఫ్రంట్ అక్రాస్, ఇవన్నీ చాలా ఉంటాయి. నాట్ ఎట్ ఆల్ ఏమీ అవసరం లేదు. ఇవి ఉంటే ఈ టైప్ ఆఫ్ ఇమేజ్లో చూపించిన ఈ టైప్ ఆఫ్ బాడీస్ బ్లాక్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు మనం. ఎటువంటి థియరీస్ అవి ఏమి యూజ్ చేయకుండా చాలా ఈజీగా మాన్యువల్గా వచ్చేస్తాయి కొన్ని. చాలా ఫన్గా ఉంటుంది మీరు నేర్చుకునేటప్పుడు కూడా. సో ప్లీజ్ ఫాలో మీ. సో ఈ బ్లాక్ని మనం తయారు చేద్దాము. ఇది తయారు చేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ కస్టమైజ్ బ్లాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. మ్యాక్సిమం ఈ బ్లాక్ వచ్చేసిందంటే దీంట్లోంచి కస్టమైజ్ బ్లాక్ తయారు చేయడం చిటికలో పనండి. వితిన్ 5 minutesలో అయిపోతుంది. ఓకేనా? సో నా వీడియో మీకు నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని కనెక్ట్ అవ్వండి. అండ్ ఈ రోజుకైతే ఇదే. సో నెక్స్ట్ వీడియోలో ఈ బ్లాగ్ని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.